కేటీఆర్ మాట తీరు చూస్తుంటే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్ వేశారు. అతడి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు శ్రద్ధ పెట్టాలని సూచించారు. మంత్రి డాక్టర్కు చూపించి చికిత్స అందించాలని అన్నారు. నేను పోయి కేటీఆర్ ఫామ్ హౌస్ వచ్చిన అప్పుడు మా పీసీ ప్రెసిడెంట్ ఏమో పోయి డ్రోన్తో తీస్తే ఆయన అరెస్ట్ చేసిండు. నేను స్వయంగా కార్లో సెల్ఫ్ డ్రైవింగ్ పోయి చూసి వచ్చిన. 3 అంతస్తుల భవనం కట్టుకున్నాను. నేను పోయినప్పుడు వాళ్ళ వైఫ్ కూడా అక్కడ వర్క్ చేపిస్తున్నది. మీరు వస్తారని మీకు తీసుకుపోయి చూపిస్తాను. నేను 7 సీట్ల డిపాజిట్ పోయి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మైనస్ వచ్చి ఇంకా మాట్లాడుతున్నంటే చాలా ఇన్సల్ట్ అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, జాలేస్తున్నది. కేటీఆర్ని చూస్తుంటే ఇంకా జాలేస్తున్నది. ఆయన అంటే మరి రేపు గవర్నమెంట్ వస్తే చెత్త చెదారం ఏముండదంట చుట్టుపక్కల. అంటే రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మారుతారంట. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మారుతారంట. ఆల్లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు 9 సీట్లలో 3వ ప్లేస్ వచ్చి 7 సీట్ల డివైడ్ పోయి సిరిసిల్లలో మైనస్ వచ్చి ఇంకట మళ్ళీ గవర్నమెంట్ వస్తుందంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుందంట. నేను చెప్తున్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు కేటీఆర్ తీసుకుపోయి డాక్టర్కి చూపించండి. ఎందుకు ఈ ప్రాబ్లం మాకు బాధ అనిపిస్తుంది. మంచి వయసు ఎక్కువ ఏజ్డ్ కూడా కాదు. ఈ సమయంలో ఏమైనా అయితే మాకు బాధ కదా. తెలంగాణ ఫార్మర్ మినిస్టరు 4 సార్లు ఎమ్మెల్యే ఆరోగ్యం కూడా చూపించుకోవాలి డాక్టర్కు. రాజకీయ 10 ఏళ్ళు పట్టింది అమరవీర స్తూపం కడతానికి. తెలుగు తల్లి విగ్రహం సెక్రటరీ తెలుగు తల్లి విగ్రహం పెట్టరాక పార్టీ ఆఫీసులు పెట్టుకొని ఈయన భోజేదా కాకుండా కేసీఆర్బాబు దండేసేది. ఈయన భోజేదా కాకుండా కేసీఆర్బాబు దండేసేది. 10 ఏళ్ళు అంబేద్కర్కు 83 ఏళ్ళ రోషయ్య ముఖ్యమంత్రి గారు మేము మినిస్టర్లుగా ఉదయం 9 గంటలకు వచ్చి అంబేద్కర్కు నివాళులు అర్పించేవారు. ఆయన పుట్టినరోజు, ఆయన వర్ధంతి రోజు. 10 ఏళ్ళలో ఎప్పుడైనా అంబేద్కర్కి దండేసిండు ఆ కేసీఆర్. ఈయనంటే అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ పెట్టినా, పక్కకు రాజీవ్ గాంధీ పెట్టినాం, అది ఎట్లుంటుందో చూసుకుంటాం. మళ్ళీసారి మా గవర్నమెంట్ వస్తుందంటే చూస్తే టీవీ నవ్వాలన్నా ఏడవాలని అర్థమవుతలేదు మాకు. డిపాజిట్ అయిపోయింది. నీ సిరిసిల్లలో 10,000 కోట్లు ఖర్చు పెడితే 6,000 ఓట్లు మైనస్ వచ్చినాయి. సిద్దిపేటలో 2,000 లొటాపటీలు వచ్చింది. గజ్వేల్ మైనసే. ఈ సొంత పార్లమెంట్ ఓడిపోయాట ఆయన ఏదో మాట్లాడుతున్నాయి. ఇంకోటి సరే రోడ్డు అయిపోయింది. అదే RRR రోడ్డుతో పాటు హైదరాబాద్ విజయవాడ రోడ్డు శుభవార్త. గట్కేసర్ ఫ్లైఓవర్ రీటెండర్ కూడా 1.5 yearలో రీటెండర్ పిలిచి ఇప్పుడు రోడ్డు చెప్పిన కడియంకు రోడ్డు వేపిస్తున్నాను.